అందరి సహకారంతో రేపు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నానని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రేపు ప్రమాణ స్వీకారానికి ప్రధాని నరేంద్ర మోదీ సహా వివిధ ఎన్డీఏ పక్షాల నేతలు వస్తున్నారన్నారు. రాష్ట్రాభివృద్ధికి తోడ్పాటు ఇచ్చేందుకు మోదీ, అమిత్ షా అంగీకరించారని స్పష్టం చేశారు. శిథిలమైన రాష్ట్రాన్ని మళ్లీ నిలబెట్టుకుందామని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మళ్లీ గౌరవ సభలో అడుగుపెడతానని, తాను చేసిన శపథాన్ని ప్రజలు గౌరవించారని, ప్రజల గౌరవాన్ని నిలబెడుతూ మళ్లీ గౌరవ సభ నిర్వహిద్దామని తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ సందర్భంగా విజయవాడలో కూటమి సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పోలవరం పూర్తితో పాటు నదుల అనుసంధానం చేస్తే ప్రతి ఎకరాకు నీరివ్వవచ్చునని, పోలవరం పూర్తి చేసే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేద్దామన్నారు. అమరావతి రాష్ట్ర రాజధాని అని, విశాఖను ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేద్దామన్నారు. ప్రజావేదికల విధ్వంస రాజకీయాలు కాకుండా నిర్మాణాత్మక రాజకీయాలు చేయాలన్నారు. అందరి సహకారంతో రేపు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నానని తెలుగుదేశం అధినేత చంద్రబాబు తెలిపారు. రేపు ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీ సహా వివిధ ఎన్డీఏ పక్షాల నేతలు వస్తున్నారన్నారు. రాష్ట్ర అభివృద్ధికి తోడ్పాటిచ్చేందుకు మోదీ, అమిత్ షా అంగీకరించారని స్పష్టం చేశారు. తమకు లభించింది విజయం కాదు, ప్రజలకు సేవ చేసే బాధ్యతని చంద్రబాబు పేర్కొన్నారు. పేద ప్రజల జీవితాలు మార్చే దిశగా కృషి చేసి వారికి తమపై ఉన్న నమ్మకాన్ని కాపాడుకుందామని పిలుపునిచ్చారు. శిథిలమైన రాష్ట్రాన్ని మళ్లీ నిలబెట్టుకుందామని అన్నారు. రేపనేది లేదన్నట్లు జగన్ అహంకారంతో ప్రవర్తించిన తీరు అందరికీ కేసు స్టడీ అని అన్నారు. తప్పు చేసిన వారిని చట్టపరంగా శిక్షిద్దాం, కానీ కక్ష ప్రతీకారాలు మనకొద్దని చంద్రబాబు స్పష్టం చేశారు. ఎప్పుడూ ఇవ్వనటువంటి తీర్పు ఇచ్చారు. ఈ తీర్పు మళ్లీ నిలబెట్టుకునే బాధ్యత మనందరిపైన ఉంటుంది. అయితే రాష్ట్రంలో ఉండే 5 కోట్ల ప్రజలందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్న ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మీరు చూపించిన చొరవ కోసం అందరం కూడా ఒకటి క్యాంపెయిన్ చేశాం. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. ప్రజలు గెలిచారు. రాష్ట్రాన్ని నిలబెట్టే బాధ్యత ఇక్కడుండే శాసనసభ్యులపైన మనందరిపైన ఉంది. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక అరాచక పాలన, ఒక విధ్వంసకర పాలన. మామూలుగా ఇది చూస్తే ఈ కూటమి ఏర్పాటు చేసినప్పుడు కూడా నేను ఎప్పుడూ మర్చిపోలేను. ఇప్పుడే పురంధేశ్వరి గారు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. 3 పార్టీలు కూడా ఒక అత్యున్నతమైన ఆశయాల కోసం పార్టీలు పెట్టినప్పటికీ ఈరోజు కలయిక కూడా మీరు చూస్తే, ఈ కలయికని చాలా ఎన్నికలు చూశాను, కానీ నా చరిత్రలో ఎన్నికలైన తర్వాత కంప్లైంట్స్ ఉండేటివి. ఇక్కడ పలానోళ్ళు సరిగా పనిచేయలేదు, ఇక్కడ ఈ నాయకులు కోఆపరేట్ చేయలేదని. నేను చూసిన మొట్టమొదటి ఎన్నిక, ఈసారి ఎన్నికల్లో మాత్రం 100% 3 పార్టీల నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పనిచేశారు. దానికి కారణం మనం ఒకసారి అన్వేషిస్తే, ప్రజలు మనోభావాలకు అనుగుణంగా మన కార్యకర్తలు కూడా ప్రవర్తించే పరిస్థితికి వచ్చారు. రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క కార్యకర్తని, 3 పార్టీల తరపున ఉండే ప్రతి ఒక్క కార్యకర్తని, నాయకుడిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నా, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి విజయం యావత్ దేశానికి స్ఫూర్తినిచ్చిందని జనసేన పార్టీ అధ్యక్షులు కె పవన్ కళ్యాణ్ అన్నారు. ఇది కక్ష సాధింపులు, వ్యక్తిగత దూషణల సమయం కాదని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో సమిష్టిగా ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. గతి తెప్పిన రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు నాయకత్వం, అనుభవం చాలా అవసరమని జనసేనాని పవన్ కళ్యాణ్ అన్నారు. ఎన్డీఏ తరపున సీఎం అభ్యర్థిగా చంద్రబాబును ప్రతిపాదిస్తూ ఆయన్ను పవన్ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి శాసనసభాపక్ష సమావేశం ప్రారంభమైంది. కూటమి తరపున గెలిచిన ఎమ్మెల్యేలు విజయవాడ ఏ కన్వెన్షన్లో భేటీ అయ్యారు. చంద్రబాబును శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. చంద్రబాబును సీఎం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ప్రతిపాదించారు. ఈ ఏకగ్రీవ తీర్మానాన్ని కూటమి నేతలు గవర్నర్కు పంపనున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు కూటమికి గవర్నర్ ఆహ్వానం పలకనున్నారు. రేపు ఉదయం 11:27 ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గత 5 ఏళ్లుగా రాష్ట్రంలో విపత్కర పరిస్థితులు తలెత్తాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు.
ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కలిసికట్టుగా పోరాడి అద్భుత విజయాన్ని సొంతం చేసుకుందని చెప్పారు. కూటమి శాసనసభాపక్ష నేతగా చంద్రబాబు పేరును ప్రతిపాదించిన అనంతరం పవన్ మాట్లాడారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలకు శుభాకాంక్షలు తెలిపారు. అందరూ కలిసికట్టుగా పోరాడి అద్భుతమైన మెజారిటీలతో గెలిచారని 164 శాసనసభ స్థానాలు, 21 ఎంపీలను ఎన్డీఏ కూటమి దక్కించుకుందని గుర్తు చేశారు. ఇది అద్భుతమైన విజయమని, ఎన్డీఏ కూటమి అంటే ఎలా ఉండాలో రాష్ట్ర ప్రజలు కలిసికట్టుగా చూపించారని అన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని ఇప్పటం సభలో చెప్పారని, అదే మాటపై నిలబడ్డానని గుర్తు చేసుకున్నారు. ఒడిదుడుకులు ఎదుర్కొన్నాం, తగ్గాం, ప్రజల్లో నమ్మకాన్ని పెంచి అద్భుతమైన మెజారిటీతో ప్రభుత్వాన్ని స్థాపించబోతున్నామని సంతోషం వ్యక్తం చేశారు. కక్ష సాధింపులకు, వ్యక్తిగత దూషణలకు ఇది సమయం కాదని, సమిష్టిగా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకువెళ్లాలని, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాలని సూచించారు. సాగునీరు, త్రాగునీరు, విద్య, వైద్యం, శాంతి భద్రతల విషయంలో బలంగా నిలబడతామని స్పష్టం చేశారు. 5 కోట్ల మంది పైగా ప్రజలు మన మీద నమ్మకాన్ని పెట్టుకున్నారు. మన మీద మనందరం ఉమ్మడిగా, మనందరం సమిష్టిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ అభివృద్ధి అయితే కోరుకుంటున్నారో మనందరం సమిష్టిగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలి, అభివృద్ధి పథంలో నడిపించాలి. విద్య, వైద్యం, ఉపాధి, సాగునీరు, తాగునీరు, లా అండ్ ఆర్డర్ ఇవన్నీ చెప్పొచ్చాం. మనం బలంగా నిలబడతామని. అలాగే మేనిఫెస్టోలో, ఉమ్మడి మేనిఫెస్టోలో చాలా మాటలు ఇచ్చాం. వాటన్నిటినీ బాధ్యతగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇలాంటి ఛాలెంజింగ్ టైమ్స్లో ఒక సుదీర్ఘమైన అనుభవం ఉన్న నాయకులు కావాలి. 4 దశాబ్దాల అనుభవం, బుద్ధి మీద అపారమైన అవగాహన, పెట్టుబడులు తెచ్చే సమర్థత, ప్రతిభ. విదేశాల్లో ఉండే నాయకుల్ని, మలేషియా దగ్గర నుంచి, సింగపూర్ దగ్గర నుంచి, యూరోప్ దగ్గర, అమెరికా నుంచి, ఆ దేశాల అధ్యక్షుల్ని తెలుగు రాష్ట్రాల వైపు దృష్టి మళ్లించేంత శక్తి, సమర్థత ఉన్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఆయన నాయకత్వం చాలా అవసరం, ఆయన అనుభవం చాలా అవసరం. అలాంటి అపారమైన అనుభవం ఉన్న వ్యక్తిని, అనుభవం ఒకటే కాదు, ధైర్యశాలి. ఈ రోజుకి నాకు ఒకటే గుర్తుంటుంది. మన తాడేపల్లిగూడెం సభలో చెప్పాను, చాలా క్లేమోర్ మైన్స్ పేలిపోతే, జీప్ ఎగిరిపోయి కింద పడితే చొక్కా దులుపుకొని ఆయన మళ్ళీ వచ్చి రాజకీయం చేసిన వ్యక్తి. ఇది నేను ఆయన పక్కన పెట్టుకుని చెప్పాలి. ఆయన నలిగిపోయారు. జైల్లో చూశాను ఆయన. పాపం భువనేశ్వర్ గారి బాధను చూశాను. నేను అనుకున్నాను, అమ్మ మీరు కన్నీళ్ళు పెట్టకండి, మంచి రోజులు వస్తాయని చెప్పిన మంచి రోజులు వచ్చినాయి. వారికి మనస్ఫూర్తిగా వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీరు అద్భుతమైన పాలన ఇవ్వాలి అందరికీ మనస్ఫూర్తిగా మీకు నేను తెలియజేసుకున్నాను సార్. ఎన్డీఏ కూటమి నేతలు రాజ్భవన్లో గవర్నర్ను కలిశారు. సభా నాయకుడిగా చంద్రబాబును ఎన్నుకుంటూ చేసిన తీర్మానం కాపీలను అచ్చెన్న, పురంధేశ్వరి, నాదెండ్ల మనోహర్ గవర్నర్కు అందజేశారు. ఎన్డీఏ కూటమి నేతలు రాజ్భవన్లో గవర్నర్ను కలిశారు. సభానాయకుడుగా చంద్రబాబును ఎన్నుకుంటూ చేసిన తీర్మానం గవర్నర్కు అందజేశారు. తెలుగుదేశం పార్టీ తరపున అచ్చెన్నాయుడు, బీజేపీ తరపున పురంధేశ్వరి, జనసేన నేత నాదెండ్ల మనోహర్ గవర్నర్ను కలిసి రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలంటూ లేఖ అందజేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కూటమి నేతలను గవర్నర్ ఆహ్వానించారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకార మహోత్సవానికి ప్రధాని మోదీ హాజరు కానున్నారు. ప్రధానితో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలు విచ్చేయనున్నారు. ప్రముఖుల రాక దృష్ట్యా భద్రత పెంచారు. విమానాశ్రయం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ట్రాఫిక్ ఆంక్షల దృష్ట్యా విమాన ప్రయాణికులకు ఎయిర్పోర్ట్ అధికారులు ప్రత్యేక సూచనలు చేశారు. ఈరోజు ఉదయం ఎన్డీఏ శాసనసభాపక్ష కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులందరూ కూడా కలిసి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారిని ఎన్డీఏ కూటమికి ముఖ్యమంత్రిగా ఆయన ప్రతిపాదించినప్పుడు శాసనసభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా దాన్ని ఆమోదించారు. భారతీయ జనతా పార్టీ నుంచి పురంధేశ్వరి గారు దాన్ని బలపరిచారు. ఆ తీర్మానాన్ని అదేవిధంగా ఆ రెజల్యూషన్ మొత్తం కాపీ తీసుకొచ్చి ఈరోజు ముగ్గురం కూడా గవర్నర్ గారికి అందించడం జరిగింది. గవర్నర్ గారు ఈరోజు సాయంత్రం మొత్తం ప్రభుత్వం ఆహ్వానిస్తామని మాకు చెప్పడం జరిగింది.
ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమిగా ఏర్పడిన క్షణంలోనే విజయంపై అందరికీ నమ్మకం ఏర్పడిందని బీజేపీ ఏపీ చీఫ్ పురంధేశ్వరి పేర్కొన్నారు. చంద్రబాబు యుక్తి, నరేంద్ర మోదీ స్ఫూర్తి, పవన్ కళ్యాణ్ శక్తి ఈ మూడింటి కలయికే ఇవాళ రాష్ట్ర ప్రజల ముందుకు కూటమి రూపంలో వచ్చింది అని చెప్పారు. కక్షపూరిత రాజకీయాలకు తావివ్వకుండా పార్టీ కార్యకర్తలను సంయమనం పాటించేలా చూడాలని పురంధేశ్వరి కూటమి నేతలకు సూచించారు. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమిగా ఏర్పడిన క్షణంలోనే విజయంపై అందరికీ నమ్మకం ఏర్పడిందని బీజేపీ ఏపీ చీఫ్ పురంధేశ్వరి చెప్పారు. అయితే ఇంత ఘన విజయాన్ని మాత్రం ఊహించలేదని చెప్పుకొచ్చారు. కూటమికి ఇది అనూహ్య విజయమని చెప్పారు. ఈ మేరకు జరిగిన ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశంలో పురంధేశ్వరి మాట్లాడారు. 5 ఏళ్ల జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిజమైన సంక్షేమానికి దూరమయ్యారని చెప్పారు. అభివృద్ధి అనే పదానికి అర్థం లేకుండా పోయిందన్నారు. ప్రజా వ్యతిరేక పాలనను అంతమొందించాలని నిర్ణయించుకున్న ప్రజలు కూటమికి అనూహ్య విజయాన్ని కట్టబెట్టారని, ఇందుకు వారికి సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని పురంధేశ్వరి చెప్పారు. చంద్రబాబు యుక్తి, నరేంద్ర మోదీ స్ఫూర్తి, పవన్ కళ్యాణ్ శక్తి ఈ మూడింటి కలయికే ఇవాళ రాష్ట్ర ప్రజల ముందుకు కూటమి రూపంలో వచ్చిందని చెప్పారు. ప్రజా సంక్షేమంపైనే దృష్టి పెట్టి రాష్ట్రాభివృద్ధి లక్ష్యంగా పాలన కొనసాగించాలని ఆకాంక్షించారు. ఈ క్రమంలో కక్షపూరిత రాజకీయాలకు తావివ్వకుండా పార్టీ కార్యకర్తలను సంయమనం పాటించేలా చూడాలని పురంధేశ్వరి కూటమి నేతలకు సూచించారు. 5 ఏళ్లలో కూటమిలోని పార్టీలకు చెందిన కార్యకర్తలు అనేక కష్టాల పాలయ్యారని, ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. ఇంతటి ఘనమైన విజయం మనం సాధించగలమని చెప్పి మనం ఊహించలేదు. ఖచ్చితంగా అధికారంలోకి వస్తాము అనేటువంటి భావన ప్రతి ఒక్కరిలో ఉన్నప్పటికీ, ప్రతి నాయకుడికి వచ్చినటువంటి మెజారిటీని ఒక్కసారి మనం చూసినట్లయితే ప్రజలు ఒక కసితోటి ఎట్లాగైనా సరే ఈ యొక్క ప్రజా వ్యతిరేక పాలనకి అంతం పొందించాలి, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక రాక్షసుడు ఎవరైతే పరిపాలిస్తున్నారో ఇంటికి పంపించాలి అనేటువంటి భావన ఏదైతే వారి మనసులో కరుడుగట్టి ఉన్నదో అది వారు బయటికి చెప్పకనే వారు ఓటు మాధ్యమంగా తెలిపినటువంటి నేపథ్యంలో వారందరికీ కూడా, తెలుగు ప్రజలందరికీ కూడా నా ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను. ఒక పక్క అనూహ్యమైనటువంటి విజయం అని చెప్పి మనం అందరం చాలా సంతోషపడినప్పటికీ, రెండవ పక్కన మనం ఈ విజయం నుండి నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు కూడా ఉన్నాయి అని చెప్పి గ్రహించవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి గట్టిగా విశ్వసిస్తున్నాను నేను. చంద్రబాబు గెలుపుతో ఈ నెల 4న ప్రజలందరూ దీపావళి జరుపుకున్నారని ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు అన్నారు. రాక్షసుడు చనిపోతే ప్రజలు పండుగ చేసుకునేవారని పురాణాల్లో విన్నామని, కానీ మళ్లీ ఇప్పుడు చూశామని చెప్పారు. 2 సంవత్సరాల్లో అమరావతిని అనుకున్న ప్రణాళిక ప్రకారం అభివృద్ధి చేసే వరకు చంద్రబాబు నాయుడు విశ్రమించరని తెలిపారు. జగన్మోహన్ రెడ్డిని తప్పించి ప్రజలు వారికి వారే న్యాయం చేసుకున్నారని పేర్కొన్నారు. తనకు ఏ పదవి వస్తుందో తెలియదు అని, ఏ పదవి వచ్చినా సంతోషిస్తానని చెప్పారు. తనను కొట్టిన వారిని శిక్షించాలని కోరుతున్నట్లు చెప్పారు. చాలా ఆనందంగా ఉంది. ముందు ప్రజలందరికీ కూడా ఈ మొన్న 4వ తారీఖు అందరూ ఇళ్లల్లో దీపావళి చేసుకున్నారు. కొంతమంది ఇళ్లల్లో చేసుకోలేని వాళ్ళు మనసులో చేసుకున్నారు. సంతోషించని ప్రజలు లేరు. అప్పుడెప్పుడో పురాణాల్లో చదువుకున్న రాక్షసుడు చచ్చిపోతే పండుగ చేసుకుంటారని ఇప్పుడు ప్రత్యక్షంగా చూసాం. అద్భుతంగా చూశారు కదా. 2 రోజుల్లోనే మీకు ఆల్రెడీ పనులు మొదలు పెట్టారు. ఖచ్చితంగా 2 సంవత్సరాల్లో అమరావతి అనుకున్న ప్రణాళిక ప్రకారం కంప్లీట్ చేసేదాకా చంద్రబాబు నాయుడు గారు 1 నిమిషం రెస్ట్ కూడా ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. ప్రజల ముందు వాళ్ళకి వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని తప్పించడం ద్వారా న్యాయం చేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏదైతే ఆశించారో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం దగ్గర నుంచి ఆ ఆశలు ఖచ్చితంగా నిరాశలు అవ్వవు. ఆశలుకి నీరు పోసి ఆశలు తీరిపోతాయి. ఏ పదవి ఇచ్చినా చాలా సంతోషిస్తాం, కానీ అది ఎవరి చేతుల్లో లేదు. సోషల్ మీడియాలో మాట్లాడే వాళ్ళ చేతుల్లో అసలు లేదు. ఒకే ఒక్కరి చేతుల్లో ఉంది. చూద్దాం ఏం చేస్తాం. ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చి ఎంక్వైరీ చేయమన్నాం. ఆ కేసుకి అది స్టే ఇచ్చేసారు. 124A తీసేశారు. అసలు కేంద్రం చట్టంలోనే తీసేశారు. అది లేదు. ఇప్పుడు అసలు నన్ను కొట్టిన సంగతి ఎవడు కొట్టాడు ఏంటో తేల్చి వాళ్ళని శిక్షించమని అడుగుతున్నా. చూద్దాం. మన రాజధాని అమరావతి అని, ప్రజలు గుండెల మీద చేయి వేసుకునే రోజులు వచ్చాయని టీడీపీ కార్పొరేటర్ నిలబండ్ల బాలస్వామి పేర్కొన్నారు. 4వసారి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారని, ప్రధాని నరేంద్ర మోదీతో సహా అతిరథ మహారాజులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారని చెప్పారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎవరికీ రాని మెజారిటీ ఎమ్మెల్యే బోండా ఉమాకు ప్రజలు అందించారని అన్నారు.
ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న సందర్భంగా ఎమ్మెల్యేగా బోండా ఉమ, ఎంపీగా కేశినేని శివనాథ్ చిన్ని అఖండ మెజారిటీతో గెలిచిన సందర్భంగా 23వ డివిజన్ ఆధ్వర్యంలో స్కూల్ విద్యార్థులకు బ్యాగులు, స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం కార్పొరేటర్ నెల్లిబండ్ల బాలస్వామి మాట్లాడుతూ కనీవిని ఎరుగని రీతిలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారని చెప్పారు. ప్రధాని మోదీతో పాటు అతిరథ మహారథులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని పేర్కొన్నారు. వైసీపీ అరాచక పాలనకు ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెప్పారని అన్నారు. మన రాజధాని అమరావతి అని ప్రజలు గుండెల మీద చేయి వేసుకొని చెప్పుకోవచ్చని అన్నారు. అమరావతి అభివృద్ధి ప్రారంభమైందని వెల్లడించారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు అధికారంలోకి రావాలని ప్రజలు భావించి అఖండ మెజారిటీతో గెలిపించారని పేర్కొన్నారు. 23వ డివిజన్లో బోండా ఉమాకు 3,500 ఓట్ల మెజారిటీ ఇచ్చారని వెల్లడించారు. రేపు ప్రమాణ స్వీకారం అత్యంత ఘనంగా వైభవంగా రేపు మరి ప్రధానమంత్రులు ఇతర దేశం నుంచి కూడా చాలామంది మంత్రులు వస్తున్నారు. మరి కనీ విని ఎరుగని రీతిలో రేపు ప్రమాణ స్వీకార మహోత్సవం మా ముఖ్యమంత్రి వర్యులుగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకార మహోత్సవం జరగబోతుంది. కాబట్టి గన్నవరంలో ప్రజలందరూ కూడా మరి లక్షలాది మంది ప్రజలు రేపు ఈ మహోత్సవంలో పాల్గొనాలని చెప్పి పిలుపునిస్తూ ముఖ్యంగా విజయవాడ కానీ మరి అలాగే ఏపీ కానీ మొత్తం ఊడ్చేసిన చేసిన విధంగా వైసీపీ చేసిన అరాచకాలకి, అన్యాయాలకి, అవినీతికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారు. రేపు ప్రమాణ స్వీకార మహోత్సవం సందర్భంగా ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ప్రజలందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అమరావతి పనులు కూడా ప్రారంభమయ్యి అమరావతి వెలుగులతో ప్రకాశవంతంగా అమరావతి కూడా వెలుగుతుంది. మా రాజధాని అమరావతి అని మరి మనం గుండె మీద చేసి తొడగొట్టి చెప్పే విధంగా ఈరోజు అమరావతిలో కూడా పనులు ప్రారంభించారు చంద్రబాబు. రాష్ట్ర ప్రజలు ఈసారి అభివృద్ధికి పట్టం కట్టారని టీడీపీ ఎమ్మెల్యేలు వెనుగండ్ల రాము, గుమ్మనూరు జయరాం పేర్కొన్నారు. అసభ్యంగా మాట్లాడే వారిని ప్రజలు ఓడించారని విమర్శించారు. చంద్రబాబు సారథ్యంలో కేంద్రం మద్దతు రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. విజయవాడలో కూటమి సమావేశం అయిన అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర శ్రేయస్సు కోసం తాము అహర్నిశలు పనిచేస్తామని స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారం అందిస్తామని పేర్కొన్నారు. కంచుకోవటం కాదండి, బేసిక్ దాంట్లో మామూలుగా గుడివాడ ప్రజలు ఈసారి అభివృద్ధి కోటేశారు. మా ఈ పిచ్చి పిచ్చిగా మాట్లాడే వాళ్ళని అసహించుకునే ప్రజలందరూ అసహించుకునే వాళ్ళు కూడా అసహించుకుంటున్నారు అని చెప్పేసి జనాలందరికీ తెలియజేశారు. గుడివాడ అంటే బూతులు కాదు, గుడివాడ అంటే వేరే ఉంది, మాకు అభివృద్ధి కావాలని చెప్పేసి మీకు వాళ్ళు ఓటేశారు. చాలా ఆనందంగా ఉంది. రోడ్లే కాదండి, రోడ్లు డ్రైనేజీలు వాటర్ అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి గుడివాడలో. వాటిలన్నిటి మీద పనిచేయబోతా ఉన్నాం. చాలా త్వరలోనే మీకు రిజల్ట్స్ కూడా తొందరగా తెలిపిస్తాం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మన రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన ముఖ్యమంత్రిగా అవుతూ అదేవిధంగా కేంద్రం సపోర్ట్ ఉంది కాబట్టి ఈ రాష్ట్రం అభివృద్ధి బాటలో నడుస్తుంది అనేదానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి నేను చెప్పగలను. మంత్రి పదవి అనేదానికి పెద్ద అయిన నిర్ణయం ఏదైనా మామూలైన ఆయన పెద్ద అయిన సహకారాలతో ఉంటే ఖచ్చితంగా అన్ని వాటికి నేను సిద్ధంగా ఉంటానని చెప్పి నేను ఈరోజు లెజిస్లేటర్ పార్టీ సమావేశం జరిగింది. పెద్దలు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి 5 సంవత్సరాలు జరిగిపోయే పాలన కార్యాచరణ పైన ఒక క్లారిటీ ఇచ్చారు. తప్పకుండా ఆదర్శవంతంగా రాష్ట్రం కాదు, దేశం కాదు, ప్రపంచం చూసేటట్టుగా ఒక ఆదర్శవంతంగా పనిచేస్తామని చెప్పి చాలా పెద్ద ఎత్తున మాట్లాడడం జరిగింది. 5 సంవత్సరాలలో జరిగిన విధ్వంసంపై విచారణ జరగాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి అభిప్రాయపడ్డారు. అన్ని రంగాలు కుదేలయ్యాయని, 5 సంవత్సరాలు దోపిడీ జరిగిందే తప్ప అభివృద్ధి ఎక్కడా జరగలేదన్నారు. 42 సంవత్సరాలుగా పార్టీ కోసం పదవులతో సంబంధం లేకుండా కష్టపడ్డానని చెప్పారు. మంత్రి పదవి ఆశిస్తున్నానని, ఆశించడంలో తప్పులేదని వ్యాఖ్యానించారు. మచ్చ లేకుండా రాజకీయం చేస్తున్నానని, అధిష్టానం నిర్ణయాన్ని పాటిస్తానని పేర్కొన్నారు. ఈ 5 సంవత్సరాలు జరిగిన విధ్వంసం మీద విచారణ జరగాల్సిన అవసరం ఉంది. ఆర్థిక పరిస్థితి మీద ఒక ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఏ రంగాలు కొనరిల్లిపోయినాయి, ఏ రంగానికి ప్రయారిటీలు ఇవ్వాలి. ఎందుకంటే జలవనరుల శాఖే కాదు, అన్ని రంగాలు వైఫల్యం చెందింది. 5 సంవత్సరాలు దోపిడీ తప్పితే మరొకటి జరగల. దాని మీద విచారణ జరగడమే కాదు, ఒకసారి ప్రణాళికాబద్ధంగా ఏది ప్రయారిటీస్ చేసి పేదరిక నిర్మూలన లక్ష్యంగా నిరుద్యోగాన్ని తొలగించే కార్యక్రమాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఆ వైపు మేము దృష్టి చెప్పలేము. 42 సంవత్సరాలుగా నిర్విరామంగా ఒకే సిద్ధాంతానికి కట్టుబడి పార్టీ క్రమశిక్షణ కట్టుబడి పనిచేసుకుంటూ వచ్చాం. పదవులు ఉన్నా లేకపోయినా ఇవాళ ఆశించడం తప్పలేదు, ఆశిస్తాం.
ఒక క్రమశిక్షణ కలిగిన నీతి నిజాయితీతో కూరుకున్న విధానంలో వచ్చాం. మచ్చ లేకుండా ఈరోజు వచ్చాం కనుక ఆశిస్తాం. నిర్ణయించేది పార్టీ. మొగుడిని కొట్టి మగసాలకి ఎత్తిన ఒక పక్క దాడులు చేస్తుంది, హత్యలు చేస్తుంది, కంటిన్యూ చేస్తుంది నువ్వే. నీ ప్రభుత్వంలో చేసిన అరాచకాలకు పరాకాష్ట ఈ మధ్య జరిగిన తెలుగుదేశం పార్టీ నాయకుల హత్యలు చూస్తూ ఉన్నాం. ఫ్రస్ట్రేషన్లో ఉన్న మీ పార్టీ ఏం చేస్తుందో తెలియక తెలుగుదేశం మీద నిందలేస్తూ ఉన్నారు. ఇకనైనా ఆపుకోవయా, నీ దుర్మార్గ పరిపాలన ఫ్రాక్షన్ రాజకీయాలను ఆపుకోకపోతే నష్టపోయేది జగన్మోహన్ రెడ్డిని హెచ్చరిక చేస్తా ఉన్నాం. నమ్మిన వారిని నట్టేట ముంచడం, తిన్నింటి వాసాలు లెక్కపెట్టడం ఎమ్మెల్సీ తలసిల రఘురాంకు అలవాటేనని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కళ్ళే నాగేశ్వరరావు ఆరోపించారు. సొంత పార్టీ నేతలే ఆయన వ్యవహార శైలిపై ఆరోపణలు చేస్తున్నారంటే అతని నైజం ఇట్టే అర్థం చేసుకోవచ్చని తెలిపారు. గడిచిన 5 సంవత్సరాలుగా అధికారం అడ్డం పెట్టుకున్న తలసిల రఘురాం 100 కోట్ల రూపాయల ఆస్తులు కబ్జా చేశారని ఆరోపించారు. నగరంలోని కృష్ణలంకలో ఉన్న ఒక ప్రైవేటు హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కళ్యాణ్ నాగేశ్వరరావు మాట్లాడుతూ యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా ప్రస్థానం మొదలుపెట్టిన తలసిల జీవితం పూట గడవలేని స్థితిలో ఇంట్లోకి కావలసిన సరుకులు కూడా సమకూర్చలేని విషయం ప్రతి ఒక్క కార్యకర్తకి తెలుసన్నారు. అలాంటి తనను ఉత్తరాంధ్ర టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న బుద్ధ వెంకన్నతో కలిసి తిరుగుతున్నానని, వేధింపులకు నిత్యం గురిచేస్తూ వచ్చాడని ఆరోపించారు. 2014 సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా కార్యాలయం ఇన్ఛార్జిగా, 2017-18 మధ్య టీడీపీ జిల్లా కార్యాలయం ఇన్ఛార్జిగా ఉన్నట్లు చెప్పారు. అప్పటి నుండి తనపై వ్యక్తిగతంగా కక్ష పెంచుకున్న తలసిల రఘురాం గొల్లపూడి వై జంక్షన్లో పొదుపు సంఘం సభ్యురాలైన తన భార్య లలిత పేరు మీద ఒక బీసీ అధికారి నుంచి సుమారు 70 లక్షల రూపాయలు పెట్టి హోటల్ను లీజుకు తీసుకున్నానని, హోటల్ సక్రమంగా నడుస్తున్న సమయంలో దానిని బలవంతంగా తాళాలు వేయించడంతో పాటు తుమ్మలపల్లి కళాక్షేత్రం ఎదురుగా ఉన్న క్యాంటీన్ సైతం మోయించే పని తలసిల రఘురాం చేశారని ఆరోపించారు. తనకు అధికారులు అండగా ఉన్నారనే కారణంతో వారిపై కూడా ఒత్తిడి తీసుకొచ్చి బదిలీ చేయించే ప్రయత్నం చేశారని దుయ్యబట్టారు. ఒకానొక దశలో రఘురాం తన ఇంటికి అద్దె కూడా కట్టలేని స్థితిలో ఉంటే తానే స్వయంగా యజమానితో మాట్లాడి అద్దె కట్టేవాడినని వెల్లడించారు. అప్పటి పరిస్థితుల్లో ఇంటి పరిస్థితిని చూసి భార్యాపిల్లలు కూడా బయటకు వెళ్లే స్థితిలో తాను ఆర్థికంగా ఎంతో ఆదుకున్నట్లు గుర్తు చేశారు. రఘురాంకు అధికారం, డబ్బు వ్యామోహం పెరిగి తన మన అనే భేదం లేకుండా అందరినీ వేధింపులకు గురి చేశాడన్నారు. గడిచిన 5 సంవత్సరాలుగా అధికారాన్ని అడ్డం పెట్టుకున్న తలసిల రఘురాం 100 కోట్ల రూపాయల ఆస్తులు కబ్జా చేశారని ఆరోపించారు. ఇప్పుడు నేను కానీ అతను గొల్లపూడి స్థలానికి వెళ్ళి నేను కానీ ఆ కబ్జా చేస్తే ఇప్పుడు అతని ఫీలింగు అనేది ఎలాగుంటుందో అతను కూడా తెలుసుకోవాలి. అధికారం అనేది శాశ్వతం కాదు. అతను చేసిన పని. ఇంకో విషయం ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఆఫీసు పగలగొట్టే కార్యక్రమంలో ఇతను కూడా ఒక మెంబరు. ఆ విషయం ప్రతి వాళ్ళకి తెలుసు. నేను ఇతన్ని ఇంటి అద్దె కట్టింది, ఇతనికి సామాన్లు వేసిన విషయం గొల్లపూడిలో ఉన్న ఇతని సహచరులు మొత్తం, ఇతని స్నేహితులు మొత్తానికి కూడా తెలుసు. నేను చేసిన సహాయం ఏంటి ఇతనికి చీట్లేసి చీట్ల డబ్బులు ఇవ్వక పాడిపోయి దాక్కుంటే ఆ చీట్ల డబ్బులు కట్టిన సొంత ఇలా పిన్నోళ్ళ అల్లుడికి నేనే 20 లక్షలు ఇచ్చి నేనే కాపాడిన పరిస్థితి ఆ రోజుల్లో. కానీ అతను ఆ కృతజ్ఞత లేకుండా గవర్నమెంట్ రాగానే, జగన్ గవర్నమెంట్ రాగానే నన్ను వేధించడమే పనిగా చేసి నాకు 2 కోట్లు, సుమారు 2 కోట్ల దాకా నష్టం వాటిల్లేటట్టు చేశాడు. మాత్రం కొనసాగిస్తే వాళ్ళు ముందు చాలా ఇబ్బంది పడతారని కూడా మేము మనము ముఖ్యంగా ఇది ప్రెస్ మీట్ పెడతా కారణం అంటే ఈ సంస్కృతి ఎలా ఉంది, ఎలా చేశారనే ఉద్దేశంతో పెట్టిందే కానీ వేరే ఉద్దేశంతో మాత్రం అతని తలసిల రఘురాం ఎన్ని ఆకృత్యాలు చేశాడు గొల్లపూడి ప్రాంతాల్లో కానీ మైలవరం ప్రాంతాల్లో కానీ ఎన్ని చేశాడో కూడా మీరు ఎంక్వైరీ చేసి రాగానే గవర్నమెంట్ ఎంక్వైరీ చేస్తే అతను చేసిన బండారాలు కూడా బయటపడతాయని మేము తెలుగుదేశం తరఫున డిమాండ్ చేస్తూ పార్టీ ఆఫీస్ మీద కూడా దాడి చేసినప్పుడు కూడా ఇతని హస్తం కూడా ఉందని ఆ రోజు పార్టీ ఆఫీసులలో కూడా చాలామంది చెప్పారు. ఇట్లాంటివన్నీ కూడా ఎంక్వైరీ చేసి తెలుగుదేశం గవర్నమెంట్ని మేము కోరుతున్నాం. ప్రజలు ఇచ్చిన భారీ మెజారిటీని వమ్ము కాకుండా పనిచేస్తానని గాజువాక అభ్యర్థి పల్లా శ్రీనివాస్ అన్నారు. జగన్మోహన్ రెడ్డి నియంతృత్వ పోకడల కారణంగా తనకు ప్రజలు భారీ మెజారిటీ ఇచ్చారని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని కూని చేసి దాడులు చేసి అధికారాన్ని జగన్ దుర్వినియోగం చేశారని అన్నారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షించాలని ప్రజలు తనను గెలిపించారని చెప్పారు. జగన్ 3 రాజధానులు అని చెప్పారని, అది తప్పుడు విధానమని ప్రజలు భావించారని విమర్శించారు. రుషికొండను ఇష్టానుసారం తవ్వేసి నాశనం చేశారని అన్నారు. ఏదైతే ఈ నమ్మకంతో భారీ మెజార్టీ ఇచ్చారో ఆ నమ్మకం ఒమ్ము కాకుండా మేము ముందుకు నడుస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే ఈ భారీ మెజార్టీ రావడానికి గల కారణం జగన్మోహన్ రెడ్డి గారు ఒక నియంత్రిత
పోకడలే కారణం. ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ, ప్రతిపక్ష నేతల్ని అరెస్టులు చేస్తూ, దాడులు చేస్తూ, ఇష్టానుసారాన్ని అధికారాన్ని దుర్వినియోగం చేయడం వల్లే ఇంత భారీ మెజార్టీలు రావడం జరిగిందని చెప్పి తెలియజేస్తుంది. అలాగే ప్రత్యక్షంగా గాజాకు వచ్చేసరికి స్టీల్ ప్లాంట్ ఇష్యూ కావచ్చండి. మెయిన్గా స్టీల్ ప్లాంట్ పరిరక్షించాలనే ఒక ఆలోచనతో కూడా ప్రజలు ఇంత భారీ మెజార్టీ ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నా. కానీ ఖచ్చితంగా ఆ స్టీల్ ప్లాంట్ని పరిరక్షించగలరనే ఆలోచనతో కూడా ఈ మెజార్టీ రావడం కూడా జరిగిందని మేము భావిస్తున్నాం. ఖచ్చితంగా మేము ప్రజల యొక్క నమ్మకాన్ని నిక్షేపెడతాం, స్టీల్ ప్లాంట్ పరిరక్షిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశంలో చంద్రబాబును ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు టీడీపీ, బీజేపీ ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. రాష్ట్రానికి పట్టిన దుర్మార్గ పాలనకు విముక్తి కానుందని చెప్పారు. గత 5 ఏళ్ల పాలనలో అభివృద్ధి అనేది కానరాకపోగా వాక్ స్వాతంత్రం కూడా కోల్పోయామని అన్నారు. మళ్లీ ప్రజలు స్వేచ్ఛా వాయువును పీల్చుకునేలా చంద్రబాబు నాయుడు పాలన ఉండనుందని చెప్పుకొచ్చారు. గాడి తప్పిన ఆంధ్ర రాష్ట్రాన్ని మళ్లీ గాడిలో పెడతామని చెప్పారు. అభివృద్ధి అనేది చేసి చూపుతామని స్పష్టం చేశారు. ఎన్డీఏ తరఫున చంద్రబాబు నాయుడు గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఇది చాలా సంతోషకరమైన పరిణామం. ఇది చారిత్రాత్మకమైన రోజు ఆంధ్రప్రదేశ్. రేపొద్దున చంద్రబాబు నాయుడు గారు, ఇతర కూటమి సభ్యులు కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. వాళ్ళందరూ దీంతో రేపు నుంచి ప్రజాపాలన ఆంధ్రప్రదేశ్లో ప్రారంభమవుతుంది. అప్పటికే ప్రారంభమైంది. అఫీషియల్గా రేపటి నుంచి ప్రారంభమవుతుంది. ప్రజలకి రాక్షస పాలన నుంచి విముక్తి పొందింది. ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్య పద్ధతులు, శాంతి భద్రతలు అన్నీ కూడా ఇక ప్రజాస్వామ్య పరిరక్షణ రేపటి నుంచి, ఈ రోజు నుంచి కూడా జరుగుతుంది. లేదండి, 2019లో పోటీ చేసి ఓడిపోయాము. మళ్ళీ అవకాశం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ అన్న, పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా నాకు ఇవ్వడము, సింగనమల నియోజకవర్గ ప్రజానికానికి అభివృద్ధి చేసి ఖచ్చితంగా వాళ్ళ సంక్షేమం కోసము ఫైట్ చేసే అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు, అండ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కూటమి సునామీని మనం చూస్తూ ఉన్నాము. డెఫినెట్గా బాధ్యతగా ఈ మ్యాండేట్ని మేము అందరం కూడా అభివృద్ధి పదంగా ముందుకు తీసుకెళ్ళా పనిచేస్తాం. అద్భుతంగా ఉంటుందండి. మీరంతా చూసుకుంటే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎలాంటి అభివృద్ధి సంక్షేమం చేసి ఉన్నారో మనమంతా కూడా చూసి ఉన్నాము. ఈ 5 సంవత్సరాలు మనకి రాష్ట్రాన్ని రాజధాని లేకుండా చేసిన వ్యక్తిని మనమంతా కూడా చూసాము. ఖచ్చితంగా రానున్నది సుపరిపాలన, రామన్న రాజ్యం వస్తూ ఉంది. మన చంద్రన్న ఖచ్చితంగా ప్రతి వర్గాన్ని కూడా సంక్షేమం, అభివృద్ధి చేసే పదంగా తీసుకెళ్తాం. ఈరోజు ఎన్డీఏ శాసనసభ పక్ష నాయకులతో మీటింగ్ జరిగింది. అంటే నాయకుడిని ఎన్నుకోవటం గురించి మీటింగ్ జరిగింది. దీంట్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేస్ అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. అందరూ కూడా ఏకగ్రీవంగా నారా చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేయాలని చెప్పి ఏకగ్రీవంగా తీర్మానం చేయటం జరిగింది. రేపు జరగబోయే ప్రమాణ స్వీకారం చేసే ఉత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా వస్తున్నారు. ఈ రాష్ట్రానికి పట్టిన దుర్మార్గపు పరిపాలన రేపటితోటి అంతమొందుతుంది. మనం అందరం కూడా విట్నెస్ చేసాము. 5 ఇయర్స్లో కూడా ఎక్కడ అభివృద్ధి అనేది పక్కన పెట్టండి, కంప్లీట్గా వాక్ స్వాతంత్రం లేనటువంటి పరిస్థితి. 100% ఈరోజు మా నాయకుడు చెప్పాడు. పోలవరం ఫస్ట్ ప్రయారిటీ, అమరావతి ఈ 2 ఉంటాయి. విశాఖపట్నం నగరాన్ని క్యాపిటల్గా ఏదైతే ఆర్థిక రాజధాని చేస్తామని చెప్పారో ఆర్థిక రాజధానిని చూస్తున్నామన్నారు. ఆ క్యాపిటల్ ఎలా కాపాడుకోవాలో తెలుసు ఆ నగరాన్ని అని చెప్తున్నప్పుడు మాకు ఆనందం కలిగింది. ఖచ్చితంగా నమ్మకం ఉంది. అందుకే మా ఉత్తరాంధ్ర ప్రజలకి చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం, విశ్వాసం ఎన్డీఏ కూటమి ఉండబట్టే ఈరోజు అద్భుతమైన రిజల్ట్ ఇచ్చారు. నేను చెప్పాను ఎలక్షన్ బిఫోర్ రిజల్ట్ రాకముందే 2 సీట్లు గెలుస్తున్నాయి. ఉత్తరాంధ్రలో వైసీపీ 2 సీట్లు గెలుస్తున్నాయి, మొత్తం అన్ని కూడా స్లీప్ అవ్వబోతున్నాయని చెప్పాను. అవే జరిగింది. అది కూడా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి ముఖాలు చూసి వారు ఆధ్వర్యంలో నమ్మకం కలిగి ఈరోజు మా అభ్యర్థులకు మమ్మల్ని పార్లమెంట్లోకి అసెంబ్లీ పంపించారు. గ్రామీణ ప్రాంతాల్లోని కస్టమర్లకు నూతన వాహనాలు అలాగే సర్వీసులను అందించే దిశగా కుశలవ హుండై షోరూమ్ రూరల్ క్యాంపెయిన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. షోరూమ్ ఎండీ చుక్కపల్లి సిద్ధార్థ, సర్వీస్ టీపీఎస్ఎం శ్రీకాంత్ లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు నూతన వాహనాలపై అవగాహన కల్పించే దిశగా ఈ ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు షోరూమ్ ప్రతినిధులు తెలిపారు. బందర్ రోడ్డులోని కుశలవ హోండా షోరూంలో ఆ షోరూం ఆధ్వర్యంలో
రూరల్ క్యాంపెయిన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమానికి సంబంధించిన ప్రచార వాహనాన్ని కుశలవ హోండా షోరూం ఎండి చుక్కపల్లి సిద్ధార్థ, సర్వీస్ టీపీఎస్ఎం శ్రీకాంత్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ క్యాంపెయిన్ ద్వారా గ్రామీణ ప్రాంతాలలో ఉన్న ప్రజలకు కుశలవ హోండా షోరూంలో లభ్యమయ్యే నూతన వాహనాలు అలాగే సర్వీసులను వివరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కుశలవ హోండా షోరూం ప్రతినిధులు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలకు నూతన వాహనాలపై అవగాహన కల్పించే దిశగా ఈ ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుందన్నారు. సేల్స్తో సర్వీస్ కూడా అందించడం కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. కుశలవ హోండా షోరూమ్ దగ్గర నుంచి రూరల్ వ్యాన్ క్యాంపెయిన్ అనేది స్టార్ట్ అయింది. దీని ఫ్లాగ్ ఆఫ్ మన సంస్థ అధినేత ఎండి గారు చుక్కపల్లి సిద్ధార్థ్ గారు, సర్వీస్ టీపీఎస్ఎం శ్రీకాంత్ గారు స్టార్ట్ చేశారు. ఈ రూరల్ వ్యాన్ క్యాంపెయిన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన గ్రామీణ ప్రాంతాల్లో అందరికీ అందుబాటులో ఈ వెహికల్స్ ఏమేమి ఉన్నాయో తెలియడం కోసం అనేది ఈ రూరల్ వ్యాన్ క్యాంపెయిన్ అనేది ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఇది ప్రతి సంవత్సరం ఈ రూరల్ వ్యాన్ క్యాంపెయిన్ని క్రమం తప్పకుండా చేస్తున్నాము. దీనివల్ల ఏంటంటే మన గ్రామీణ ప్రాంతాల్లో ఉండే కస్టమర్లకి ఎక్కువ దగ్గరికి ఈ యాక్టివిటీని మనం దగ్గర చేయాలనేది మన ఈ వ్యాన్ క్యాంపెయిన్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ రూరల్ క్యాంపెయిన్ అనేది మా చుక్కపల్లి అధినేత సిద్ధార్థ గారు లాంచ్ చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రూరల్లో ఇక సేల్స్ క్యాంపెయిన్ అనేది మన సేల్స్కి సంబంధించిన కస్టమర్లు కూడా మనకి రూరల్లో కూడా ఉన్నారు, చాలామంది మ్యాక్సిమం ఉన్నారు. కాబట్టి వాళ్ళకు కూడా రూరల్ సర్వీస్ క్యాంపెయిన్స్ కూడా హోండా తీసుకొస్తుంది. దాన్ని ఉద్దేశించి ఈ రూరల్ క్యాంపెయిన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.